నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సిదగ్నిగుండ సంభూత దేవకార్య సముచిత. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 17/12/2023, 23/12/2023 ఈ వారం వారఫలాలు కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చంద్ర సంచారం చూసినట్లయితే 17వ తారీఖుకి మకర రాశిలోని, 18వ తారీఖు కుంభరాశిలోకి, 20వ తారీఖు మీనరాశిలోకి, 22వ తారీఖు చూస్తేనేమో మేషరాశిలోకి కూడా చంద్ర సంచారం నడుస్తుంది. అయితే ఈ ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి శుభ ఫలితాలని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి వారఫలాలు కార్యక్రమంలో స్వాగతం సుస్వాగతం. 17/12/2023, 23/12/2023 ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా. అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, గురువు చూస్తే రాశిలోనే ఉన్నాడు వక్రగతిన. చూసినట్లయితే కనుక ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమంలో కేతువు, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో కుజుడు. బాగా గుర్తుపెట్టుకోండి, అష్టమంలో ఉన్నాడు కుజుడు. నవమంలో రవి బుధుడు, దశమంలో గోచారచంద్రుడు, ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో యథావిధిగా రాహువు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కొంచెము బళ్ళు నడిపేటప్పుడు తర్వాత ఏదైనా సరే స్పీడ్ డ్రైవింగు కొంచెం పనికిరాదు అని చెప్పొచ్చు. అందువల్ల అష్టమ కుజుడు ఇంజరీలు చేస్తాడు కాబట్టి కాస్త ఒక్క విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కొన్ని పనులు ఇదివరకు కొంచెం పెండింగ్లో ఉన్నవి, ఆ తర్వాత అందుతాదనుకున్నటువంటి ఆదాయం కాస్తంత లేట్ అవుతోంది అని ఆలోచించింది. ఈ వారం అంతా కూడా మార్గం సుగమంగా ఉంటుంది. చక్కగా మీ డబ్బు మీకు అందిపోతుందండి. డౌట్ ఏం లేదు. అసలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా ఉంటారు. ఆదాయంలోని చక్కగా ఉంటుంది. కెరీర్ పరంగా బాగుంటుంది. అందువలన సంతోషంగా మీ యొక్క సహ ఉద్యోగుల సహకారాలు కూడా ఇదివరకటి కన్నా మీ వ్యాపారంలో తోటి వ్యాపారస్తులతోటి, సహ ఉద్యోగులతోటి, రియల్ ఎస్టేట్ రంగంలోని అన్ని విధాల అన్ని వృత్తుల వారికి కూడానండి దూసుకెళ్ళిపోతారు. ఈ వారం తిరుగులేదు. ఇక ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషకరమైన వారంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కొంచెము మద్దతు కూడానండి. మనం ఏ వృత్తి చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, కోర్టు వ్యవహారాల్లో కానీ మనకి అనుకూలమైనటువంటి మద్దతు లభిస్తుంది. అసలు ఎవ్వరు కూడా మనకి అయ్యో అననుకూలం అనేది లేదు. అననుకూలం వాడు కూడా మన అదృష్టం బాగుండే ఏమిటో అనుకూలంగా మాట్లాడేస్తాడు. అలాంటి సందర్భాలు ఈ వారం మనకి ఎదురవుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, కొన్ని విషయాల్లో మనకి తెలియకుండానే మనం ఎప్పుడో ఉపకారం చేసి ఉంటామో, ఆ ఉపకారానికి తిరిగి ఉపకారం చేసే ప్రక్రియ అంటే నూతన వ్యక్తుల వలన కానీ, లేకపోతే ఎప్పుడో పరిచయమైన వ్యక్తుల వలన కానీ కొన్ని మీకు శుభవార్తలు వినడం, లేదా మంచి ఆలోచనలు వచ్చి మీ ఏదైనా శుభకార్యాల నిమిత్తం మీరు ఏదైనా వాళ్ళతో మాట్లాడినా సక్సెస్ఫుల్గా, అలాగే దాందే ఉంది, నువ్వు రా, నీ పని నేను చేసి పెడతా, ఏం కాదు, నేనున్నా అనే భరోసా ఇవ్వడం, ఇలాంటివన్నీ జరిగిపోతాయి ఈ వారం. అందువల్ల హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకా అద్భుతమైనటువంటి నిర్ణయాలు, అద్భుతమైనటువంటి ఆలోచనలు రావడానికి గాను మంచి ఆలోచన ఏమిటంటే, మంగళవారం నాడు పొద్దున్న 6 to 7 గంటల మధ్యలో కుజుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక అభిషేకం చేయించుకోవడం, ఆ తర్వాత ఆ రోజు అన్నదానం చేయడం. ఆ రెండు మర్చిపోకండి. ఎర్రటి వస్త్రాలు ఎవరికైనా దానం చేయండి. ఓం గణపతే నమః. వృషభ రాశి వారికి స్వాగతం సుస్వాగతం. కృత్తికా నక్షత్రం ద్వితీయ, తృతీయ, చతుర్థ, ఆ తర్వాత రోహిణి నక్షత్రం, తర్వాత చూస్తే మృగశిర ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతుందో ఆలోచిద్దాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇదివరకటి కన్నా అంటే క్రిందటి వారం కన్నా ఈ వారం తేడా ఏమిటి అంటే కనుక, చిన్న మెలకువలతో, తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా మనకి చూసినట్లయితే కనుక 5వ ఇంట కేతువు, 6వ ఇంట శుక్రుడు, 7వ ఇంట కుజుడు, 8వ ఇంట రవి బుధులు, 9వ ఇంట చంద్రుడు, 10వ ఇంట శని భగవానుడు, 11వ ఇంట రాహువు, 12వ ఇంట గురువు వక్రగతిన. అయితే మీకు కొన్ని పరిస్థితులు మీకు ఇదివరకటి కన్నా కూడా కొంచెం అంటే ఏమిటి,
మనకి సంబంధించినటువంటి విషయాలు ఏమిటంటే కొన్ని కంగారు పడేటటువంటి విషయాలు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో ఎడ్డమంటే తెడ్డమనేటటువంటి విశేషమైనటువంటి విషయాలు ముందుకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఆనకట్ట వెయ్యండి. గొడవ పెట్టుకోకండి. వాదన సాధనకి పనికి రాదు. అందులో ఇంట్లో రచ్చ చేసుకుంటే బయటకెళ్ళి మీరేం సాధించలేరు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని అంటే ఏమిటంటే మనం చెప్పాలంటే కొంచెం ఆలోచనాపరంగా ఆలోచనలు ఇచ్చేవాడు బుధుడే కదా! అలాంటి బుధుడు కూడా మనకి తెలియకుండా అష్టమంలో ఉండడం వలన, అది వక్రగతిన ఉండడం వల్ల మీకు ఏమిటంటే గనక ఆలోచనలు బాగున్నప్పటికీ కూడా వాటిల్ని మీరు ఆచరణాత్మకం చేయలేకపోతారు. అందులోని రవి కూడా అష్టమంలో ఉండడం వల్ల అనారోగ్య పరిస్థితులు మీకు కనపడతాయి. ఈ వారాంతానికి అనారోగ్యాన్ని ఎలా ఎదుర్కోవాలిరా భగవంతుడా అనే ఆలోచనలు కూడా చేస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కాబట్టి సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. కేజింపావు గోధుమ పిండి పేదవాళ్ళు ఎవరికైనా దానం చెయ్యండి. కుక్కలకి గోధుమ రొట్టె వేస్తూ ఉండండి. ఆ తర్వాత ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని రోజు పారాయణ చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి విషయాన్ని కూడా మీరు అనుకుంటూ ఉంటే రామ రామ అనుకున్నా చాలండి. తప్పనిసరిగా ఆయన చూసుకుంటాడు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా మీరు బుధవారం నాడు మర్చిపోకుండా అన్నదానం చేయండి. ఎవరికైనా పేదవాళ్ళకి ఒక్కరికైనా సరే కడుపు నిండా భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మృగశిర 3, 4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా అర్ధాష్టమ కేతు దోషం కనపడుతోంది. పంచమంలో చూస్తే శుక్రుడు కనిపిస్తున్నాడు. షష్టమంలో కుజుడు, సప్తమంలో రవి బుధులు, అష్టమంలో చంద్ర భగవానుడు గోచారరీత్యా, నవమంలో చూస్తే శని భగవానుడు, ఆ తర్వాత దశమంలో రాహువు, ఏకాదశంలో గురువు వక్రగతిన. సరే, ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయాలు ఏమిటంటే మనకి అష్టమ చంద్రుడి వలన మానసికమైన చికాకులు తప్పవు. మనస్సు ఎప్పుడు కూడా మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచేయో, చిన్న చిన్న కారణాలకు కూడా మీరు టెన్షన్స్ తీసుకొని మానసికమైనటువంటి అస్వస్థత వచ్చే సూచనలు ఉన్నాయి. ఆలోచనలు తగ్గించండి. భగవంతుడు నీతోనే ఉన్నాడు, మీకు అన్ని విధాలా ఉపకరిస్తాడు అనే ధైర్యాన్ని పుంజుకోండి. అనారోగ్యాన్ని అధిగమించండి. అంటే ఏమిటి ఆరోగ్యం? అనారోగ్యం అంటే మామూలుగా అనారోగ్యం కాదు, మానసిక అనారోగ్యం. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే కొన్ని కొన్ని ప్రతికూలతలు, కొంచెం అధికారులతో మాట పట్టింపులు, వ్యాపారంలో పై పెద్ద వ్యాపారస్తులతో నిందలు నిష్ఠూరాలు, మనం సరైన సమయానికి ఇచ్చిపుచ్చుకోవడాలు పూర్తి చేసినా కూడా మనకి ఏమిటంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు పైన ఉన్నారు కదా అని మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టే కార్యక్రమం కనపడుతుంది. కాస్త సంయమనం అనేది చాలా కావాలి. పై అధికారుల దగ్గర కావాలి. తర్వాత మీరు కూడా ఉన్నంత వరకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక కొంచెము కోపాన్ని తగ్గించుకోండి. కోపం తీయని విషం అంటూ ఉంటాం. అందువల్ల కోపాన్ని తగ్గించుకుంటే ఇంటా బయట కూడా మీరు గెలవగలరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి ఆలోచనలు చేస్తారు, కానీ ఏంటంటే అవి సఫలీకృతం కావడానికి గాను మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆ తర్వాత ముఖ్యంగా మనకి సంబంధించిన విషయాలే కాకుండా అనవసరమైన విషయాల్లో మనం జోక్యం చేసుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు గణపతి ఆరాధన చేయండి. ఓం గం గణపతయే నమః అని అనుకొని ఒక చిన్న బెల్లం ముక్క నివేదన చేసి ఆ ఓం గం గణపతయే నమః అని 5 సార్లు చెప్పుకున్నా చాలు. బెల్లం ముక్క నివేదన చేసి బుధవారం నాడు ఎవరైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి గణపతి పేరు మీద. తప్పనిసరిగా మీ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకి పునర్వసు 4వ పదం, పుష్యమి 4 పదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పదాలు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే
మన వలన కానీ మన యొక్క ఆలోచన విధానంలో కానీ ఏ మాత్రము కూడా చెప్పాలంటే కనుక అనవసరమైనటువంటి విషయాల్లో కల్పించుకోకుండా చాలా తానొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉంటే మీకు ఏ విధంగానే అష్టమ శని వలన వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఆ విషయం చెప్తున్నాను. అయితే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ అష్టమ శని వలన చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా కొన్ని కొన్ని పరిస్థితులు గ్రహ సంచారం అంతా అనుకూలంగా ఉండడం వల్ల పరిస్థితులన్నీ కూడా అధిగమించగలుగుతారు. అయితే ఏంటంటే మనము ప్రతి నిమిషం కూడానండి బాగా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు అడుగు వేస్తున్నాం. కానీ కొన్ని పనులు ఆటంకాలు అవుతున్నాయి. ఎందువలన? మనకు బాగుందంటున్నారు. ఏమిటి పరిస్థితి అంటే గనక బాగుంది. మీకు వచ్చే ఆదాయ వనరులు ఎక్సలెంటు. ఆ తర్వాత మీకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. కానీ కొన్ని కొన్ని ఏంటంటే గనక ప్రయత్నాలు వేగవంతం చేయండి. యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనం అంటూ ఉంటాం కదా! ప్రయత్నాలు గట్టిగా చేస్తే అన్ని విధాలా సఫలీకృతం అయిపోతారు. సంతానానికి కొంచెము శుభాలు ఏర్పడేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే సంతాన విషయంలో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా, సంతానం గురించి మంచి వార్తలు వినడం, సంతానం గురించి వివాహ సంబంధాలు కుదరడం, సంతానం గురించి ఉద్యోగాలు రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం ఎక్సలెంట్ అండి. ఏదైనా సరే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నా మీ సంతానం వాళ్ళు తప్పనిసరిగా ఒక శుభవార్త వినడానికి రెడీగా ఉండండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. అంటే ఏమిటి? కష్టంలో కూడా చాలా మంచి టైంగా ఉంది సుమా అని చెప్పడం అనమాట. తర్వాత ఏంటంటే అన్ని విధాలా కూడా మీరు ఉత్సాహంగా, సంతోషంగా ముందుకు వెళుతూ ఉంటారు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఇబ్బందులు కలగకుండా అంటే ఏమిటి? మనకి ఈ కర్కాటక రాశి వారికి చూసినట్లయితే అర్ధాశ్రమ శుక్రదోషం కనపడుతోంది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటమే కాకుండా ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి కుంకుమార్చన చేయించుకోండి. ఆ విధంగా చేసినా చాలా బాగుంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ అష్టమ శని భగవానుడు నిమిత్తము మీరు ఈ వారంలో నల్ల దుప్పటి ఎవరైనా పేదవాళ్ళకి మీ శక్తానుసారం 1 నుంచి సంఖ్య మీ ఇష్టం అండి పంచండి. అన్ని విధాలా కూడా శని దోష నివారణ అయిపోతుంది. భోజనం దానం చేయండి. ఓం శ్రీ మత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మఖ, పుబ్బ, ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో కుజుడు, తర్వాత పంచమంలో రవి బుధులు, షష్టమంలో చంద్రుడు, సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహువు, నవమంలో గురుడు ఏ విధంగా ఉండబోతోందనేది చూద్దాము. కొంచెము మాట విషయంలో కాస్తంత పొదుపుగా, అదుపుగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. ఎందువల్ల అంటే కనుక మాట ఇష్టానుసారం మాట్లాడినప్పుడు మనకి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కొంచెం 10 మందిని నిభాయించే ఒక రాజకీయ నాయకులు కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ మాటని ఎంత ఆచితూచి మాట్లాడితే అంత గొప్పగా ఉంటుంది. లేకపోతే కనుక మరలా మాట విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అయితే ఏంటంటే కొంచెము చెప్పాలంటే గనక మానసికమైనటువంటి ధైర్యం పుంజుకోవాలి. మానసికంగా ధైర్యంతో మీరు వ్యవహారం చేయాలి. అంతేగాని ఏం పర్వాలేదు, అవునా, జరుగుతుందా, జరగదా, ఎలా అవుతుందో, ఎవరేమనుకుంటారో, అలాగా వీళ్ళిలాగా, వాడంతా బ్రహ్మాండంగా వ్యాపారం చేసేస్తున్నాడు, మనకెందుకు కలిసి రావటం లేదు, ఇలా మానసికమైనటువంటి ఒత్తిడి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా అంటే కొన్ని కోర్టు విషయాలు కూడానండి ఆఖరి వరకు వెళ్ళిన తర్వాత ఈవేళ అయిపోతుంది, ఇంకా పర్వాలేదు, కోర్టు మెట్లు ఎక్కక్కర్లేదు అనుకునే టైంలో మరలా అది పెండింగ్ పట్టడం ఇలాంటివి జరగడం వల్ల కొంచెం మానసికమైనటువంటి వ్యాకుల్యత కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దాన్ని అధిగమించడానికి మీరు చేసే ప్రతి పనిలోని కూడానండి కుటుంబంలో వ్యక్తుల సహాయం తీసుకుని ముఖ్యమైనటువంటి కార్యాలకి వారిని ఇన్వాల్వ్ చేసి మీరు ముందుకు వెళితే అన్ని రంగాలలోని కూడా మీరు విజయమే. అంతేగాని ఎవరికి ఏం చెప్పను, నేను చాలా గుట్టుగా ఉంటాను అని అనుకుంటే ఆ తర్వాత ఏదైనా విషయం వస్తే వీళ్ళకి అర్థం కాక వీళ్ళకి అప్పటికప్పుడు చెబితే వీళ్ళు సరైన సలహా ఇవ్వలేరు. అందువల్ల కుటుంబ వ్యక్తులతో ముఖ్యంగా సంసారంలో భాగస్వామికి చక్కగా అన్ని విషయాలు చెప్పుకోండి.
ముందుకు వెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారు. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి ఒక చిన్న విషయం ఏమిటంటే, కొన్ని కొన్ని మాటలు గానీ, కొన్ని కొన్ని చేతలు గానీ, కొంచెం తొందరపాటు నిర్ణయాలు గానీ తీసుకోకుండా ఉండడానికి గాను హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. హనుమానంజనీ సుతః వాయుపుత్రో మహాబలః అలా 12 నామాలు చదువుకున్నా చాలండి. చదవండి. మంగళవారం పూట ఎవరికైనా పేదవారికి భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, ఆ తర్వాత చిత్తా నక్షత్రం ప్రథమం, ద్వితీయం. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి. ముఖ్యంగా చూసినట్లయితే ఈ కన్యారాశి వారికి రాశిలోనే కేతువు ఉండడం, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో రవి బుధులు, పంచమంలో చంద్రుడు, షష్టమంలో శని భగవానుడు, ఆ తర్వాత చూసినట్లయితే గనక సప్తమంలో రాహువు, అష్టమంలో గురువు వక్రగతిన. ఈ కన్యా రాశి వారికి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒక చిన్న సూచన చేస్తున్నాము. ఆ తర్వాత అర్ధాష్టమ రవి దోషం వలన అనారోగ్య పరిస్థితుల్ని అధిగమించడానికి, మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా చేయండి. సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం అనేది చెప్పదగిన సూచన. ఎవరికైనా పేదవారికి చపాతీలు దానం చేస్తూ ఉండండి. అలా చేస్తే చాలు. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే గనక కొంచెము మనకి సామాన్యమైనటువంటి పరిస్థితులు అంటే బాగానే జరిగిపోతుంది, ఏం పర్వాలేదు అనేవే ఉన్నాయి. కుటుంబంలో చూస్తే సామాన్య పరిస్థితులు గోచారరీత్యా కనిపిస్తున్నాయి, అనుకూలితమే కనిపిస్తోంది. ఆ తర్వాత ఏంటంటే ఇతరుల విషయాలకి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిదండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో వాగ్వివాదంలో ఉన్నారు, వాదోపవాదాలు చేసుకుంటున్నారు. మీరు వెళ్ళి దూరితే మనకి నిందలు, నిష్ఠూరాలు, ఆ తర్వాత అవాకులు, చవాకులు మాట్లాడతారు. అందువల్ల దుష్టులకు దూరంగా ఉండండి. విషయం మనది కానప్పుడు మీరు లిమిట్గా ఉండండి. ఇది ఈ వారం కంపల్సరీ పాటించండి, మర్చిపోకండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీ కర్తవ్యం మీకు దైవమాన్నికం అనుకోండి. కర్తవ్యం దైవమాన్నికం అని కౌసల్య సుప్రజారామ అంటాం కదా, ఆ కర్తవ్యమే అనుకోండి. అంతేగాని మీరు ఏం పర్వాలేదు, వాళ్ళు మన వాళ్ళే, వీళ్ళు మన వాళ్ళే అని మీరు వెళ్ళి చెబితే ఆ తర్వాత ఇద్దరూ కలిసి మీ మీద నిందలు, నిష్ఠూరాలు వేస్తారు. జాగ్రత్త, ఆ ఒక్క విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే గురు ఆరాధన చేయండి. గురు బ్రహ్మ, గురు విష్ణు అని అనుకోవడం, లేకపోతే ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః రోజు 108 సార్లు అనుకొని గురువుకి చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి. అన్ని విధాల గురువారం నాడు ఒక్క పొద్దు ఉండి నియమాలు పాటించండి. గురువుని దర్శనం చేసుకోండి. ఎవరికైనా సరే శనగపిండితో చేసిన లడ్డూలు పంచండి. ఓం శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మరి. చిత్తా నక్షత్రం 3, 4 పదాలు, స్వాతి నక్షత్రం, ఆ తర్వాత విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారికి రాశిలోనే శుక్రుడు కనిపిస్తున్నాడు గోచారరీత్యా. ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి బుధులు, చతుర్థంలో చంద్రుడు, పంచమంలో చూస్తే శని భగవానుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు, అయితే ద్వాదశంలో కేతువు. ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాలు, ఎదుటి వాళ్ళని నమ్మి గబక్కున మోసపోవడం, ఇలాంటివి జరిగే విషయం ఉంది ఈ వారం. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాటని మాత్రం చాలా పొదుపుగా, చాలా మితంగా, హితంగా మాట్లాడటం చెప్పదగిన ప్రక్రియ. ఎందువల్ల అంటే ద్వితీయంలో ఉండేటటువంటి కుజుడు ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. అందువల్ల కొంచెం బలం ఎక్కువయ్యి మనం కూడా కొంచెం ఘాటుగా మాట్లాడతాం. తర్వాత మనం నిష్ఠూర పడాల్సినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి కొన్ని పరిస్థితులు అంతా కూడా అనుకూలంగా ఉండి సమయం సందర్భాన్ని బట్టి మనం చాకచక్యంగా మన తెలివితేటలతో వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న చక్కబరుచుకున్న కొన్ని కొన్ని విషయాలలో కొంచెము అంటే ఏమిటంటే మానసిక ప్రశాంతత అభివృద్ధి అయ్యేలాగా మీ యొక్క ఏమిటంటే చెప్పాలంటే మీ ప్లానింగ్స్ మీరు వేసుకుంటారు. అందువల్ల ఈ వారంలో ఏ విధమైనటువంటి మానసికమైన అశాంతులు లేవు. వివాహానికి సంబంధించిన ప్రక్రియలు, కార్యక్రమాల్లోని పాల్గొంటారు.
అన్ని విధాలా కూడా సంతోషిస్తారు. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. అదేవిధంగా మీరు ఆరోగ్యం బాగుంది. అదేవిధంగా మీరు చేయాలంటే గనక ప్రతి పనిలోని కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం. డ్రైవింగ్ విషయంలో డ్రైవింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక కొంచెం కోర్టు వ్యవహారాల్లో అందరూ మనవాళ్లే కదా అని అన్ని విషయాలు చెప్పకుండా ఎంతవరకు అంటే ఇందాక చెప్పాను కదా, హితంగా మితంగా ఆ విధంగా ఉండడమే చెప్పదగిన సూచన. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఆర్థిక అభివృద్ధి ఉంది. ఈ వారాంతానికి మీకు ఆర్థికంగా బ్రహ్మాండంగా పుంజుకుంటారు. శుభకార్యాల నిమిత్తం మీరు చేయాల్సినవన్నీ కూడా చేయగలుగుతారు. ఆ కుటుంబంలో కూడా అంతా ఏకవాక్యంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంకా మీ అభివృద్ధి కోసం ఈ తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. గురు చరిత్ర పారాయణ చేయండి. వీలైతే దత్తాత్రేయుని దర్శించండి. గానుగాపూర్ వెళ్ళి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః గురువారం నాడు అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కుజుడు చూస్తే వృశ్చిక రాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో రవిబుధుడు, తృతీయంలో చంద్రుడు, ఆ తర్వాత చతుర్థంలో అర్ధాష్టమ శని భగవానుడు, పంచమంలో చూస్తే రాహువు, షష్టమంలో చూస్తే గురుడు, అదేవిధంగా సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశంలో కేతువు. ఆధ్యాత్మికంగా బాగుంటుంది. తీర్థయాత్రలు దర్శిస్తారు. చక్కగా ఆనందంగా ఉంటారు. కానీ ఏంటంటే మాట స్పీడు, పనులు స్పీడు, ఆ తర్వాత డ్రైవింగ్ స్పీడు, వీటి వల్ల కొంచెం ఇంజరీలు అయ్యే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కాస్త మీరు కొంచెం ముందు బయలుదేరండి. సేఫ్గా మీ యొక్క గమ్యాన్ని చేరండి. ఆ విషయాన్ని మర్చిపోకండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఏమిటంటే ఆరోగ్యాన్ని కూడా పక్కకు పెట్టేసి అర్ధాష్టమ శనిదోషం అక్కడ చూస్తే ఉంది. అయినప్పటికీ కూడా మీరు పరుగులు పెడితే అనారోగ్యం ఎక్కువయ్యేటటువంటి, అనారోగ్యం వచ్చేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. కుక్కకి గోధుమ రొట్టె వేస్తూ ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా మీరు చాలా చక్కగా మన అనుకున్న వాళ్ళని నమ్మండి. వీళ్ళెవరో కొంచెం అటు ఇటుగా ఉన్నారంటే కనుక వాళ్ళని తీసి పక్కన పెట్టండి. అందరినీ నమ్మబాకండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొంచెము ఆర్థిక పరిస్థితులు మాదిరిగానే ఉంటాయి. కానీ దాని గురించి బెంగ పెట్టుకోకండి. ఏ పరిస్థితి అయినా సరే నేను తట్టుకోగలను, భగవంతుడా నీవే ఉన్నావు అని అనుకుంటూ అమ్మవారిని ఆరాధించండి. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని అమ్మవారికి మంగళవారం పూట కుంకుమార్చన చేయించుకోవడం. ఆ తర్వాత చెప్పాలంటే కనుక చక్కగా మీరు శనివారం నాడు అన్నదానం చేయటం, వెంకటేశ్వర స్వామికి జాజి పూలమాల, తులసి దళాలు సమర్పించండి. ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండడానికి వెంకటేశ్వర స్వామి వ్రతము చేయండి. మన వీడియోలో కూడా ఉంది, చూసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేయండి. ఈ అర్ధాష్టమ శని దోషం పోతుందండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది ధనుసు రాశి వారికి అనే విషయాన్ని తెలుసుకుందామా? వారఫలాలు కార్యక్రమంలో ధనుసు రాశి వారికి స్వాగతం. అయితే ముఖ్యంగా ఏమిటి అంటే కనుక ఈ ధనుసు రాశి వారికి రవి బుధుల సంచారం, ద్వితీయంలో గోచార చంద్రుడు, తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో రాహువు, పంచమంలో గురుడు, షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చూస్తే కేతువు, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో చూస్తే ధనుసు రాశి వారికి కుజుడు. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి విషయంలోని, ప్రతి పనిలోని కూడా మీరు మిశ్రమ ఫలితాలు అనుభవిస్తున్నాము, దూసుకెళ్ళిపోతున్నాం, ఉద్యోగంలో, ఒత్తిడిలో, వ్యాపారంలో, చదువులో అని అనుకుంటే కొంచెము ఏంటంటే కనుక నిర్లక్ష్య ధోరణి మనకి ఎప్పుడు కూడా ఆనకట్ట వేస్తుంది సుమా అని కిందటి వారం మనం చెప్పుకున్నాము. ఈ వారం మనం అనుభవించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. అందువలన అకారణంగా ఏ వివాదాల జోలికి వెళ్ళకండి. కారణం ఏమిటి? 12th హౌస్లో మనకు కుజుడున్నాడు.
ఆయన మనం ఏమనుకున్నా కూడా ఏం చేస్తాడు ఆయన చక్కగా మనకి గొడవలు పెడుతూ ఉంటాడు, తలకాయ నొప్పులు పెడతాడు. దాని వలన మనకి లేనిపోని పరస్పర విభేదాలు వస్తాయి. అందువల్ల ఏమైనప్పటికీ కూడా మీ జాగ్రత్తలో మీరు ఉండడమే చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వస్తే కొన్ని కొన్ని మాటలు కోటలు దాటుతూ ఉంటాయండి. కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం అయి ఉండొచ్చు. ఏ విషయంలో అయినా సరే మీరు మాట్లాడిన మాట ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. ఇంకాస్తంత దానికి మసాలాలు జోడించి మరీ చెప్తారు. అందువల్ల మీరు శారీరకంగా, మానసికంగా కూడా కొంచెం బాధ కలిగి, మానసికంగా బాధ కలిగితే శారీరకంగా రోగం వస్తుంది. ఆ విధంగా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే గనక కొంచెం మీ కుటుంబంలో వ్యక్తులే మీకు నచ్చని విధంగా ఉంటారు. మరి అలాంటప్పుడు మరి మనం సరిదిద్దేయాలి వెంటనే అనేసి మనం వెంటనే చూడకూడదు. చాలా నింపాదిగా, చాలా లౌక్యంగా, చాలా లౌకికంగా మనం మన పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. మన ఇంట్లో వాళ్ళతో చాలా సామరస్యంగా మనం మెలిగితేనే తప్ప రోజు గడవదు సుమా అనేది గుర్తుపెట్టుకోండి. అందువల్ల గొడవలు పెట్టుకోకండి, వివాదాలకు వెళ్ళకండి, వాదోపవాదాలు చెయ్యకండి. ఇవన్నీ చేసుకుంటూ మీరు ఇంకా జాగ్రత్తగా మీరు చేయాల్సింది ఒక్కటే ఉందండి. అదేమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా, మానకుండా, ప్రతి నిమిషము కూడా గురువు యొక్క అనుగ్రహం కోసం గురు పాదుకా స్తోత్రం చేసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకోండి. ఓం శ్రీ సాయిరామ్ అనేది రాయండి. గురువారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మకర రాశి వారికి చంద్రుడు చూస్తే గోచార చంద్రుడు ఆ యొక్క మకరంలో ఉన్నాడు. ఆ తర్వాత ద్వితీయంలో శని భగవానుడు, తృతీయంలో రాహువు, చతుర్థంలో అర్ధాష్టమ గురువు, ఆ తర్వాత చూస్తే పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే కేతువు, దశమంలో చూస్తే శుక్రుడు, ఏకాదశంలో కుజుడు, ద్వాదశంలో రవి, బుధులు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అనారోగ్యానికి సూచనలు మనకి చెప్పి రావు, చెప్పకుండానే వస్తూ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఆరోగ్యం పట్ల చాలా ఇదిగా ఉండండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీరు మీ కర్తవ్యం మీద సరైనటువంటి డిటర్మినేషన్ చూపించకపోవడం వల్ల మీ పై అధికారులతోటి, మీ తోటి వ్యాపారులతోటి, తర్వాత ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో కానీ మీ అంకిత భావం తగ్గడం వలన మీకు ఇంకొంచెం ఎదురు దెబ్బలు వచ్చే అవకాశం కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక ఖర్చుల్ని కొంచెం నియంత్రణ చేసుకోవాలండి. అనవసరంగా ఖర్చులు పెట్టేస్తే ఆర్థిక సమతుల్యత లోపిస్తుంది. ఆర్థికంగా మన చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని అబ్బా బ్రహ్మాండంగా షాపింగ్లు చేస్తే తర్వాత మనకి లేనప్పుడు ఇచ్చేవాడు నాథుడు ఎవడు ఉండడు. మనం కొనుక్కు తెచ్చుకున్న వస్తువులు కూడా మనకి ఆన్సర్ ఇవ్వవు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాలలో మీరు అంకిత భావంతో ముందుకు వెడితే, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే మిమ్మల్ని ఎవరు కూడా అనేవాళ్ళే లేరు. అందువల్ల లౌక్యంగా ఉండండి, లౌకికంగా ఉండండి, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కరెక్ట్గా ఉండండి. ఆ తర్వాత ఏది కూడా ఎవరైనా చెప్పినా మీ కంటితో చూస్తే కానీ ఏ విషయాన్ని నమ్మకండి. ఈ విషయాలు జాగ్రత్త తీసుకుంటూ ప్రతిరోజు విడవకుండా, మానకుండా ఈ మకర రాశి వారు శని భగవానుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అన్న శని భగవానుడికి నమస్కారం చేసుకొని శనివారం పూట నల్ల చెప్పుల చేత గుడి దగ్గర వదలడం. రెండవది ఏంటంటే కొత్తది వదిలేసి వచ్చేసేయండి. రెండవది ఏంటంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బిచ్చగాళ్ళకి మీకు తోచిన ధనాన్ని కాయిన్స్ రూపంలో దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఈ యొక్క కుంభరాశి వారికి శని భగవానుడు రాశ్యాధిపతి తన ఇంట్లోనే ఉన్నాడు. ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు వక్రగతిన, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో చూస్తే కేతువు, నవమంలో చూస్తే శుక్రుడు, దశమంలో చూస్తే కుజుడు, ఏకాదశంలో రవి, బుధులు, ద్వాదశంలో చూసినట్లయితే కనుక చంద్రభగవానుడు. గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక
కొన్ని కొన్ని ఫలితాలు చాలా స్పీడ్‌గా జరిగిపోతాయి అనుకున్నవి అనుకోకుండా బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. కానీ ద్వితీయంలో రాహు ఉండడం వల్ల వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాగ్వివాదాలు, వాదోపవాదాలు జోలికి వెళ్ళబాకండి. మీ యొక్క జాగ్రత్తే మీకు శ్రీరామ రక్ష. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన ప్రక్రియ. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటి అంటే గనక ప్రతి పనిలోని కూడా మనం ముందంజ వేయాలని అనుకోవడం సహజంగా ఉంటుంది. కానీ ఏలినాటి శని ఉంది. ఆ తర్వాత మనకి రాశిలోని రాశ్యాధిపతి కూర్చునున్నాడు. అందువల్ల కొన్ని కొన్ని ఆటంకాలతో, చిన్న చిన్న బ్రేకులతో మొత్తం మీద లాగుతూ, సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే కొన్ని విషయాల్లో మనకి ఏంటంటే గనక మానసికమైనటువంటి ఆందోళన తీసుకుంటూ ఉంటారు. ఎందుకు ఆందోళన తీసుకుంటున్నారు మీరు? మన గ్రహ పరిస్థితి మనకు తెలిసినప్పుడు ఆందోళన ఏం పడకండి. యత్న ప్రయత్నములు గట్టిగా చేయండి అంతే. అందు గురించి ఇంకేం లేదు. తర్వాత ఇంకా ఏంటంటే గనక చెల్లింపులు లాంటివి ఎవరికైనా ఇవ్వాల్సినవి ఉంటే గనక ముందు ఇచ్చేసేయండి. అంతేగాని మనకి బకాయిలు వస్తాయి, అప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకుందాం అని ముందాలోచన, దూరాలోచన చేస్తే వీళ్ళు మళ్ళీ తిరిగి మనకి ఏమన్నా కావాలి వస్తువులంటే ఇవ్వరు. అందువల్ల వ్యాపారస్తులారా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు కట్టాల్సింది కట్టేసి తిరిగి మళ్ళీ అడగండి. వాళ్ళు ఇస్తారు. ఆ నమ్మకం అనేది మీరు కలిగించుకోండి. ఇది మీకు ఈ వారం కంపల్సరీగా చెప్పదగినటువంటి సూచన. అయితే ఏంటంటే ఇంకా పరిస్థితులు ఎప్పటికి వస్తాయి, బాగుపడతాయి. భగవంతుడా తండ్రి అని మనం అనుకున్నప్పుడు మనకి పరిస్థితులు దగ్గరలోనే బాగుపడడానికి సూచనలు కనపడుతున్నాయి. అవి ఎలా కనపడుతున్నాయి అంటే గనక కష్టపడండి కష్టే ఫలే. అదేవిధంగా మనలో ఉన్నటువంటి పాజిటివ్‌నెస్ రోజు రోజుకి, రోజు రోజుకి ఇంకా పెంచుకుంటూ వెళ్ళండి. నీవు బాగుండాలి, నేను బాగుంటాను. నీవు బాగుండాలని నేను ఎప్పుడైతే కోరుకున్నానో అందులో నేనుంటాను కాబట్టి అందరూ బాగుండాలంటే నేనుంటాను కాబట్టి నేను బాగుంటాను సుమా అన్నది యథార్థంగా మనకు తెలిసినప్పటికీ ప్రతిరోజు దేవుడి దగ్గర సర్వేజన సుఖినో భవంతు అని దండం పెట్టండి. ఇంక వేరే ఏం పెట్టకండి. ఆయనే చూసుకుంటాడు. అందువల్ల మీరు ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనిచ్చరం అని ఇది 19 సార్లు అనుకుంటూ ఆ రోజున ఎవరు కనపడితే వాళ్ళకి పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అయితే విషయం ఏమిటంటే గనక రాహు చూస్తే మనకి లగ్నాత్తు ఉన్నాడు మీనంలోనే. ద్వితీయంలో చూస్తే గురువు వక్రగతిన ఉన్నాడు రాస్యాధిపతి. తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో చూస్తే కేతువు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే అష్టమంలో శుక్రభగవానుడు, నవమంలో చూస్తే కుజుడు, దశమంలో రవిబుధుడు, ఏకాదశంలో గోచార చంద్రుడు, ద్వాదశంలో శని భగవానుడు. కొన్ని పనులు ఖర్చు అవుతూ ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు, ఇతి బాధలు ఉంటాయి. తర్వాత ఎల్నాటి శనిని మనల్ని పీడిస్తున్నది ప్రస్తుతం. ఆయన పీడిస్తున్నాడు. ఎటు చూస్తేనేమో మనకి ద్వాదశంలో ఉన్న శని భగవానుడు ఆయన ఈ విధానం చూపిస్తున్నాడు. మరి మనకి పరిస్థితి ఎలా అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలయ్యా అని మనం ఆలోచించినట్లయితే మనకి కొన్ని కొన్ని అంటే ఏమిటంటే కుటుంబ సభ్యుల మధ్య గట్రా ఏమిటంటే చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి. కారణం మనకి మన నోరు ఆగదు కదా. రాహు చూస్తే మనకి నన్ను ఇక్కడే కూర్చున్నాడు, మన లగ్నంలో ఉన్నాడు. అందువల్ల కొంచెం గబుక్కున మాట తూలిపోతే చూడండి పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అంటాం కదా. అలా ఇంట్లో వాళ్ళే మన మీద మళ్ళీ తిరిగి రిపీట్ అంటే ఏమిటి, ఏదైతే బాలు నువ్వు గోడకేసి కుట్టావో అది తిరిగి నీకే తగులుతుందా అన్న చందమున నీకు రివర్స్ అవుతారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ వారంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు సలహాలు చెప్పినా పై అధికారులు అయ్యుండొచ్చు, వ్యాపారంలో అయ్యుండొచ్చు, శ్రేయోభిలాషులు అయ్యుండొచ్చు, మన ఇంట్లో పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, సలహాలు సూచనలు కూడా తీసుకోండి. అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. మర్చిపోకండి ఈ విషయాన్ని. అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ వారం అంతా కూడానండి మీరు చేయాల్సింది ఒక్కటేనండి. రాహుకాలంలో ఆదివారం నాడైతే సాయంత్రం 4:30 to 6, అదేవిధంగా సోమవారం నాడైతే పొద్దున 7:30 to 9, మంగళవారం నాడైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 ఇలాగ టైమింగ్స్ ఉన్నాయి రాహుకాలానికి. రాహుకాలంలో ఏ ఒక్క రోజైనా సరే దీపారాధన 5 ఒత్తుల దీపారాధన నువ్వుల నూనెతో చేసి ఓం రాహవే నమః, ఏం అక్కర్లేదండి, ఓం రాహవే నమః అనేసి మీరు
ఏ మంత్రాలు అక్కర్లా, ఏం అక్కర్లా, కూర్చొని ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ. ఇది కష్టం కాదు కదా, ఇష్టంతో చెయ్యండి. చేస్తే కనుక తప్పనిసరిగా ఈ రాహుకాల దీపం మిమ్మల్ని చాలా బాగా రక్షిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. మంగళవారం నాడు అన్నదానం చెయ్యండి, వస్త్రదానం చెయ్యండి. రంగురంగుల వస్త్రాలంటే రాహువుకి ఇష్టం. రంగురంగుల వస్త్రాలు దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మీ ఏదైనా జాతక విశేషాలు కావాలన్నా, జాతక చక్రాలు వేయాలన్నా, మీ పిల్లలకి పేర్లు పెట్టాలన్నా, దేనికైనా సరే నన్ను సంప్రదించవచ్చు. వివాహ పొంతనల కోసం కూడా సంప్రదించవచ్చు. పెళ్లి సంబంధాల కోసం అయితే కనుక మాకు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాను. అందుకని క్రింది నెంబర్లో సంప్రదించండి. జాతకానికైతే కనుక 9866044439కి మీరు ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీరు ఏమైనా కుంభ వివాహాలు, కదిలి వివాహాలు చేయించాలన్నా కూడా చేయించగలను. చండీ హోమాలు లాంటివి కూడా ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. ఈ విషయాలు గమనించండి. శ్రీమాత్రే నమః.